నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. ఈరోజు సండే కదా, సో మేమందరం ప్లాన్ వేసి ఉండే ఎప్పటి నుంచో గోకాటింగ్ పోదామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఆ ప్లాన్ కుదిరింది అన్నట్టు. సో లెట్స్ గో టు గోకాటింగ్. మన వాళ్ళు అయితే రెడీ అవుతారు, ఆ దాంట్లో రెడీ అయ్యారు. చూద్దాం ఎట్లా రెడీ అవుతారు అనేది. అయ్యో అశ్వక్ గడ్ అయితే వచ్చిండు. హాయ్ అశ్వక్, హౌ ఆర్ యూ మ్యాన్? ఎట్లుంది సండే ఈరోజు? ఫ్లెక్స్ చేసావు? ఇంకా వెళ్ళాక డిసైడ్ అయితే. అభిషేక్ భాయ్ అవి ఆయా? హాయ్ అభిషేక్ భాయ్, ఫోన్ మాట్లాడుతుంది బిజీగా. మన వాళ్ళు ఇంకా రెడీ అవుతారు అన్నట్టు. చూద్దాం ఎట్లా రెడీ అవుతారు. ప్రవీణ్ చదువుతున్నాడు కిచెన్లా. వీళ్ళైతే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. లేడీస్తో పెట్టుకుంటే ఎట్లుంటుంది మళ్ళీ. వీళ్ళు గోకాటింగ్ చేస్తారో చేయరో కానీ వీళ్ళ కోసం నేను చాలా వెయిట్ చేయడం అవుతుంది అన్నట్టు. ఏమంటారా? తెచ్చుకో. మొత్తం బాయ్స్ అందరూ రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు. రమ్య హాయ్, కనిపిస్తున్నావు. మిత్ర కూడా వచ్చింది. హాయ్ ప్రవీణ్. పెట్టు మెల్ల. ఇటు గాగుల్స్ పెట్టుకో, ఇటు చూడ ఒకసారి. చలో స్టార్ట్ అయిపోతున్నాం కార్లా. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. ఐస్ ఫైనల్ అయితే మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇటు సైడ్ స్ట్రైట్ అవుతానేమో పైకి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది కదా. సో మనం గోకాటింగ్ చేయాలంటే రైట్ సైడ్ పోవాలా. రైట్ సైడ్ పోయి మళ్ళీ రైట్ సైడ్లో ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ గోకాటింగ్ పక్కన కూడా ఉంటుంది అన్నట్టు. పార్కింగ్ డైరెక్ట్ గోకాటింగ్ పక్కన ఉంటుంది కదా పార్కింగ్. అశ్వక్ ఉంటుంది. కూడా ఫాస్ట్ ట్రాక్స్ ఉంటాయి, చూడాలి. ఫాస్ట్ ట్రాక్ గీడ కూడా పనిచేస్తుంది అనుకుంటున్నా. ఓ ఆఫ్ అయిపోయింది. కార్ ఆఫ్ అయిపోయింది. చూసుకోకుండా థర్డ్ గేర్ వేసేసినాం. ఇది ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ కదా, పార్కింగ్ ప్లేస్ రైట్ సైడ్ ఉంటుంది గోకాటింగ్. అసలు స్టార్ట్ అయిందో తెలియదు, అది చూడాల. స్టార్ట్ అయింది, లైట్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్ కూడా గోకాటింగ్. ఎప్పుడు చూసిన ఎయిర్పోర్ట్లో ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అయితేనే ఉంటుంది. చూద్దాం, లెట్స్ గో. అదిగో స్టార్ట్ అయింది గోకాటింగ్. కానీ కార్ పార్కింగ్ దీనికి సపరేటా? ఇదేనారా పార్కింగ్? ఇది మనం ఇప్పుడు గోకాటింగ్ చేయాల్సింది ఇదే. సో ఇది చాలా లాంగ్ ఉంటుంది. మనం చూద్దాం ఇక్కడ ఏడ పార్కింగ్ ఏడుంది గోకాటింగ్ది. भाई सब लोग किधर है? एयरपोर्ट काई को है एयरपोर्ट को? एयरपोर्ट को काई कराया? तो गाइस इधे గోకాటింగ్ కౌంటర్. సో పదండి చేద్దాం. ఎంతను కౌంటర్ भाई कितना? 900. ఇది కొంచెం డబ్బులు చూడాలి అప్పుడప్పుడు. 6,000 అయితే 6 6,000 అంటే ఏంది, చాలా ఎక్కువ, చాలా కష్టం. ఒక 10 ల్యాబ్లకి ఎంత అవుతుంది? 10 ల్యాబ్లకి 950 ఇద్దరికి. కానీ ఒకరికి 950 అంటే చాలా కష్టం. క్యా బోల్తే భాయ్? ఇది యాక్చువల్గా ఇట్లా అన్ని రౌండ్స్ వేస్తారు అన్నట్టు. ఆ రౌండ్కి ఒక రౌండ్కి మొత్తం కలిపితే ఒకరికి 1000 రూపీస్ అంట. కానీ ఇక్కడ చాలా కాస్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కదా, సో చాలా కాస్ట్ అన్నట్టు. ఇక మనల్ని ఇట్లా ఆడతారు, మనల్ని కూడా మంచి అలసలు ఉంటుంది అన్నట్టు. సో ట్రై చేద్దాం మనం కూడా. లెట్స్ గో. వాడు యాక్చువల్గా టికెట్ అయితే తీసుకుని ఉండే. ఇంకో ఇక్కడ నుంచి రౌండ్ స్టార్ట్ అవుతాయంట. ఆల్మోస్ట్ 9 రౌండ్స్. మేము పిన్ తీసుకున్నాం అన్నట్టు, సింగిల్ కాదు. సో రైడ్ అయితే పోవాలా. అట్లా హెల్మెట్ వేసుకొని మనం వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అరే అయ్యో టికెట్ గాన్. టికెట్లో పడేసుకుంటూ వస్తే మళ్ళీ మనం ఏం చేయరు. గో లెట్స్ గో కటింగ్. అంటే స్కేటింగ్ అంటారా, గోకాటింగ్ అంటారు.
चलो बाय और 2 जने वो आ रहे पीछे చలో మనం డబ్బులు కాబట్టి సౌమ్య హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ అని లాస్ట్ అడుగుతా ఇప్పుడు అడగా పెట్టుకోవాలంటే తెలుసా చెప్పు. హెల్మెట్ పెట్టుకోవడానికి ఈ హెయిర్ పాడు కాకుండా డిన్నర్ పెట్టుకోండి. మనకు అవసరం లేదట. ఎట్లున్నా చూసుకున్నావు అనుకో తీసి పడేస్తా. అరే వద్దురా అయిపోయి మొత్తం వేరే ఉన్నావు. వావ్ లక 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 షెఫ్ మాలతే సిగ్గువాడింగ్ అభిషేక్ భయ్యా वो लगाओ ఓహో మేము అరే పట్టుకో సర్లే 2 డబల్ 2 సింగిల్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు అంతే. అవసరం లేదు నాకు. మన వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. 2 ఫోటోలు తెచ్చేసి అడుగుతాం. టక్క టక్క కొడదాం లైన్లో. ఇటు ఒక పోజ్ ఇవ్వండి. ఇటు హెల్మెట్ బా. అయితే చిన్న పాపలాగా ఉంది అదినైతే. ఇది చూడండి. ఈ పని ఈమెది. రేపు పొద్దున్న లెగ్స్ చేసినారా? ఏది ఎవడరా? మనమే అది ఇద్దరం. ఇది మందా? ఎట్లా స్టార్ట్ చేస్తా తెలుసా? ఫైనల్గా మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. అసలు క్రేజీ అనిపిస్తుంది. ఇక కార్ ఎట్లా నడిపిస్తామో మనకు తెలుసు కాబట్టి జరా ఇంకా యాక్సిలేటర్ బ్రేక్ అవుతుంటుంది దీనికి. మనం ఎప్పుడైనా మనం ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. సో ఫైనల్గా డే అయితే వచ్చేసింది. ఆన్ ట్రాక్ అయితే ఉన్నాం అన్నట్టు. క్రేజీ ఉండే, మస్తు డ్రిఫ్ట్లు అయితే కొట్టినాం. ఇంకా వీళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు. అసలు వీడియోస్ తీసుకోవద్దు కానీ కాకపోతే ఏంటంటే ట్రాక్ పైన అలో లేదు. ఇక ఇద్దరిద్దరం ఉన్నాం కాబట్టి సో వీడియోస్ అయితే తీసుకుని ఉండే. క్రేజీ అనిపించింది అసలు. ట్రాక్ పైన మేము డ్రిఫ్ట్లు కొడుతుంటే అసలు క్రేజీ ఉండే. సోమెన్ అయితే మస్తు ఓ అని అరుచుకుంటే ఫుల్ ఎంజాయ్ చేసింది అన్నట్టు. మంచిగా ఉండే కానీ నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అయితే యాక్సిడెంట్ అయితే చేసేసారు. మొత్తానికి మన వాళ్ళు వచ్చారు. ఫోటోగ్రఫీ లెవెల్స్ మొత్తం ఇట్లుంటుంది. ఇట్లా ఫోటో నా ఫోన్ ఏది? ఫోన్ చలో సౌమ్య హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? మైండ్ బ్లోయింగ్. హూ ఇస్ యువర్ రైట్? మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్. how is your drift like this I take 2 drip वो लोग सौम्या how is your drip? डिस्क्वालीफाई कर देंगे. how is your ride? ఏం చేసినావు? ఇట్లా డ్రాప్ మన పడ్డావా? చెప్పు ఎవరు వేసిరు? ये तीनों ड्रिप नहीं करेगा. ఈ గుద్దిన వెనుక గాడి అడ్డగాడిది. గాయస్ యాక్చువల్గా ఇగో మేము ఇట్లా ఆడుతుంటే వీడు గైస్ నేను ఏం చేయలేదు. ఇది వచ్చి జర్రంది పాపిన బండి బిస్కెట్ వేసిండు. నీకేమైనా నాకిందా? ఎట్లా తీసుకొచ్చినా మంచిగా ఎట్లా తీసుకొచ్చినా సేఫ్ అని నడిపేయలే. కానీ డ్రిఫ్ట్ ఎట్లా కొట్టినా సేమ్ కార్లో కూడా అట్లా కొడతా కానీ నీకు తెలియదు ఎప్పుడు. ట్రై చేద్దాం కార్లో ఎప్పుడు పోయేటప్పుడు ఒకేసారి. कौन जा रहा था? सबसे स्पीड मैं 100 में जा रहा हूँ. 100 पूरा స్పీడ్ 100 మాకు వచ్చింది. మాకు స్పీడ్ మీటర్ ఉంది. మాకు స్పీడ్ మీటర్ ఉంది. మాకు స్పీడ్ మీటర్ ఉంది. ఓరు మేము స్పీడ్ వెళ్ళలేదా? మనం స్పీడ్ వెళ్ళలేదా? మేము చాలా స్పీడ్ వెళ్ళాం తెలుసు. ఇంకా 2 సార్లు రైడ్ చేసినాం. గాయ్స్ ఈ రోజుకి మన వ్లాగ్ అయితే ఈడ ఇది ఏంది శంషాబాద్ గొకాటింగ్ అన్నట్టు. సో ఇప్పటిదాకా అయితే మన వాళ్ళు అయితే ఫోటోలు దిగి ఉండే. క్రేజీ అన్నట్టు. లెట్స్ గో. గేట్ చిన్న ఉందని అమ్మయ్య. పదండి ఏడికి పోదాం? ఎయిర్పోర్ట్ లేదు ఇంకా ఇంటికి కూడా.
నీలోఫర్ చాయ్ చాయ్ వేర్ ఇస్ ద చాయ్ ఎయిర్పోర్ట్ లో నీలోఫర్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం. ఆడ చాయ్ జస్ట్ ప్రవీణ్ ఏడి ప్రవీణ్ మిస్సింగ్ గాయ్స్ ప్రవీణ్ మిస్సింగ్ ఫోటో స్నాప్ ఇప్పుడు ఏడుకోదాం చెప్పురు అందరు చాయ్ కా నిలపర చాయ్ వెళ్దాం పద ఇక్కడికి కొరుకుతున్నావు. రైట్ సైడ్ ఖాళీ ఉంది, వెళ్ళిపో రైట్ సైడ్. ఏంటేంటి లెగ్స్ చేస్తే ఊరుకుతున్నావా? మంచి ఊరుకు చాలిగా. వాళ్ళు ఇక ఫొటోస్ దిగుకుంటే ఇక్కడనే ఉంటారు కావచ్చు. వాళ్ళని వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం. వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. వాళ్ళు ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతున్నాం మేము. గాయస్ యాక్చువల్గా ఫోటోలు తెప్పించి ఉండదు కానీ ఇలాంటి ఫోటో తెప్పించి ఉండాలో మనం ఎప్పుడు చూడలేమన్నట్టు. 1000 ఫోటోస్ అయినా సరిపోతలే వాళ్ళకి. ఏం చేయలేం కదా మనం. ఐఎమ్ డన్ నువ్వెందుకు డన్? చలో హెడ్ డేట్ వస్తుంది, చాలా అవుదాం రా బాబు అంటే ఫోటోలు చేయకుంటుంటారు. ఏం చెప్పాలి ఇక? ఎయిర్పోర్ట్లో క్రేజీ ఉంది మొత్తం. ఏదో పుష్ప ఉత్సవం అని మనోళ్ళు చిల్ అవుతారు. బాగుంది కదా మొత్తం వెదర్. ఎట్లుంది? చలి పెడుతుందా? అస్సలు ఎట్లుంది? చలి పెడుతుందా? ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే? ఈవెంటా? ఇవన్నీ ఈవెంట్ లాగా అనిపిస్తుందా? అబ్బా తీర్థయాత్రల పేరు వచ్చింది మొత్తం. తీర్థయాత్రలు ఇక అబ్బా వాళ్ళంతా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. ఎయిర్పోర్ట్లో నిలోఫర్ వడ పంచలు అయితే మేము ప్రతిసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడల్లా ఛాయ్ దానికి పైకి అయితే వెళ్తున్నాం అన్నట్టు. నీలోఫర్ ఛాయ్ అంటే ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. కానీ రాను రాను వీడు ఛాయ్లా మంచిగా చక్కెర వేస్తున్నాడు బాగా. నెక్స్ట్ టైం తాగాలన్నా కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మొత్తానికి అయితే ఇంకా వెయిటింగ్లో ఎట్లుంటాం, ఛాయ్ దగ్గర కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు అయితే ఛాయ్కి వెళ్ళి జస్ట్ బిల్లు కట్టేసి తాగుతుండే. కానీ ఇప్పుడైతే ఛాయ్ కోసం బిల్లు కట్టేసి వెయిట్ చేయాలి. అంతమంది ఉంటారు ఎయిర్పోర్ట్లో. సో చాలాసేపు అయితే డిస్కషన్ చేసి మొత్తానికైతే మంచిగా 4 ఛాయ్ 3 మస్కా బన్ అయితే తీసుకున్నాం అన్నట్టు. మస్కా బన్ మనం ఎక్కడ తిన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకో ఇక్కడైతే క్రేజీ ఉంటుంది. కొంచెం బన్ మస్కా అయితే ఎట్లుంటుంది అంటే దూదిలాగా ఉంటుంది అన్నట్టు. ఇంకా మన వాళ్ళు ఛాయ్ తాగుకుంటా కూడా మస్తు స్టిల్ ఇచ్చారు. నేనైతే మరీ ఓవర్ యాక్షన్ చేసిన కొంచెం. నాకు ఎందుకంటే ఛాయ్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఛాయ్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన అన్నట్టు. ఇంట్లో ఛాయ్ తాగమంటే తాగని జరా ఇట్లా హోటల్స్లో అప్పుడప్పుడు అది కూడా ఒక 2-3 సిప్పులు తాగుతాం. ఇంకా మన వాళ్ళు క్వాడ్ గేమ్ లాగా ఒక వాక్ చేద్దామంటే 1 2 1 2 అనుకుంటా వాక్ అయితే చేసి ఉండే అందరు లెగ్స్తోని. చలో లెట్స్ గో. పార్టీకి బర్త్డే దావత్ దేవు. గాయస్ యాక్చువల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఈయన బర్త్డే సెలబ్రేట్ చేయలేదట, అందుకే బర్త్డే దావత్ ఇవ్వదట. ఏం చేస్తున్నావురా? ఇది ఏం చేయలేం. పెళ్లి చేసుకొని వచ్చిందంట. జస్ట్ మ్యారీడ్. ఓకే. ఈరోజు ఎట్లా అందరికి మంచిగా ఉందా లేదా? ఇది క్రేజ్. హౌ ఈజ్ యువర్ డే, హౌ వాజ్ యువర్ డే ఇవన్నీ వద్దు. ఈ రోజు ఎట్లా ఎంజాయ్ చేసిరు రాత్రి, అది మనకు కావాల్సింది. పూరా తెలుగు కరీంనగర్. ఎట్లుంది అంటే హౌ వాజ్ ద డే నై ఎట్లుంది? డే వస్తే మస్తుండే. బాయ్ తెలుగు మే సికావ్. చాలా బాగుంది. ఈ రోజు ఎట్లుంది? ఈ రోజు ఎట్లా ఎంజాయ్ చేసినావు? హౌ యూ ఎంజాయ్ టుడే? చాలా బాగుంది. గాయస్ యాక్చువల్గా నాకు తెలుగు రాదు, నా ఒడిశా. అందుకే జరా మనోడు కొంచెం నత్తి వస్తుంది అన్నట్టు. जो भी उड़ीसा में देख रहे हैं ना भाई को सपोर्ट करो, सब्सक्राइब करो, लाइक करो, షేర్ కరో. అందుకే మా రోజు మంచిగా ఉంది. ఈ రోజు మనం కాదు, మనం అందరం కూడా ఒక గేమ్ ఆడిపిద్దాం.
ఏంది స్పీడ్ గేమ్ నానా? స్పీడ్ గేమ్. ఆ గేమ్ ఆడదాం. టప్ 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 కాల్చేద్దాం అందరిని. అందరిని కాల్చేద్దాం. ఫస్ట్ అశ్వగాన్ని లేపు పడేసేయాల. ఎలిమినేటెడ్. గాయస్ మన కార్ అక్కడ ఉంది, పోదాం పదా. కానీ సండే ఇస్ ఫన్ డే. మోర్ హ్యాపీ టుడే. అరే టైం ఎంత? ట్రాఫిక్ ఉంది ఎయిర్పోర్ట్ లో. ఈరోజు సండే కదా, ఇంటికి వెళ్తున్నాం కూడా, ఎగ్జిట్ అవుతున్నాం కూడా, ఫుల్ ట్రాఫిక్. అసలు అది కూడా అడిగాలి, చాలా ట్రాఫిక్ ఉంది. పోతుంది, పోదాం. లెట్స్ గో టు హోమ్. తిని వండుకోవాలి ఇంట్లో మంచిగా హ్యాపీగా. చలో బాయ్ గైస్, బాయ్. Let's get done for the day and thank you for watching. Bye. Good night. Good night. Bye. Good night.